ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 41వ భాగంలోనికి వస్తున్నాము. పునరాలోకనం 14. మహారాజు గారు చెప్తున్నారు, సాధకులకు ఆదేశం, నీకు తెలిసిన దాన్ని చివరిదాకా విచారిస్తూ పో. అప్పుడు ఇంతకు ముందు నీకు తెలియబడని చైతన్యంలోని పొరలు తెలియబడతాయి. ఇంకా ఇంకా వెతుక్కుంటూ పో. ఏదో క్షణంలో అది బద్దలవుతుంది. వ్యక్తిత్వం ధ్వంసం అవుతుంది. ఇది మహారాజు గారు చాలాసార్లు చెప్పినటువంటి క్రమం. నేనెవరు, నేనంటే ఏంటి, శరీరము మనసు కాదు, అవి మారిపోతున్నాయి. మారకుండా ఇది ఉంది, తెలుసుకునేది ఏది, నేను, దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు. ఇట్లా చూస్తుంటే సాక్షి చైతన్యం. ఇంతకుముందు చెప్పుకున్నవే మళ్ళీ ఒకసారి ముఖ్యంగా కూడా చెప్పుకుందాం. నేను నేను అంటూ వీడితో కలిసిపోతూ నేను వీటిని తెలుసుకుంటున్నాను అని కూడా అనొచ్చు. అది అహంకారం. కలవకుండా వేరుగా ఉండి అవి ఏవో చేసుకుంటున్నాయి, వాటి పనులు, అవి నాకు సంబంధం లేదు అన్నట్లుగా చూస్తే అది సాక్షి. మహారాజు గారు అహంకారాన్నేమో వ్యక్తి చైతన్యం అన్నారు, దీన్ని సాక్షి చైతన్యం అన్నారు. ఆ సాక్షి చైతన్యం కూడా తెలియబడేదేగా, అందులో కూడా కాస్త కోస్తో మార్పు ఉంది కదా అని ఇంకా ఇంకా చూస్తూ పోతే విశ్వ చైతన్యం అంటే ఈ ఒక్క శరీరంలోనే ఎక్కడో సాక్షిగా ఉన్నానని కాకుండా విశ్వ చైతన్యం లేక విశ్వ సాక్షి, సర్వసాక్షి, ఇట్లాంటి మాటలు చెప్పొచ్చు. అది బయటపడుతుంది. దాన్ని కూడా ఇది కూడా తెలియబడేది, ఇది కూడా నాది కాదు అన్నట్టు ఇంకా ఇంకా బాగా సూక్ష్మంగా చూస్తూ ఉంటే పూర్తిగా ఆగిపోయి భావాతీతం, శుద్ధ చైతన్యం, శుద్ధమైన ఉనికి అది వస్తుంది. తర్వాత విశ్వాసము, హేతువాదము అంటే తర్కం, విచారణ. ఈ రెండు కూడా నీకు ఒక విషయాన్ని తెలియజేస్తాయి. నువ్వు శరీరము కాదు, మనస్సు కాదు, అందులోని కోరికలు, భయాలు కూడా కావు. ఇంకా మనసులో వచ్చే రకరకాల భావాలు, ఊహలు, విచిత్రాలు ఇవేవీ కావు. సంఘంలో నీకున్న స్థాయి, నువ్వు చేయవలసిన పనులు, నీ బాధ్యతలు ఇవేవీ కావు. ఇవన్నీ తెలియబడేవి, ఇవేవీ కావు. మహారాజు గారు ఈ విధంగానే సాధన చేసి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ అనుభవాన్ని పొందారు. అదే మనకి చెప్తున్నారు. ఏమన్నారు ఇక్కడ? విశ్వాసము, హేతువాదం, తర్కం రెండు. గురువు చెప్పారు, శాస్త్రాలు చెప్పింది, అది విశ్వాసం. నువ్వు కూడా ఆలోచించుకోవచ్చు, నేను ఎట్లా అవుతాను, శరీరం మారిపోతుంటే మారకుండా ఉండేది నేను కదా. ఈ విధంగా నీకు నువ్వు విచారణ చేసి కూడా అదే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతావు. తర్వాత ఏం చేయాలి చెప్తున్నారు. అందులోని అసత్యాన్ని, మిథ్యని వదిలేసేయి. అప్పుడు సత్యం అనేది దానంతట అది పైకి ఉబికి వస్తుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటుంటే ఏదో క్షణంలో ఇంతకుముందు చెప్పారు బద్దలైపోతుంది. ఇది ఈ మాయ బద్దలైపోయి సత్యం బయటపడుతుంది.
తరువాత ఒకరి ప్రశ్న, ఈ వ్యక్తి మహారాజు గారు చెప్తుండే వ్యక్తి చైతన్యం లేకపోతే అహంకారం అని కూడా అనొచ్చు, దాన్ని నిర్మూలించడం ఎలాగా? మహారాజు గారు చెప్తున్నారు, దృఢమైన నిశ్చయం వలన అది పోవాలి అని గట్టిగా అనుకో, అది పోతుంది. నువ్వు తగినంత శ్రద్ధను పెడితే అదే పోతుంది. ఇందులో కూడా ఆధ్యాత్మిక సూత్రం ఉన్నదండి. నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది. బాగా తీవ్రమైన శక్తులు, మానసిక శక్తులు, నిశ్చయం కలిగిన వారికి త్వరలోనే సిద్ధించవచ్చు. పూర్వం ఉండేవారు మహర్షులమైన వాళ్ళు శాపం వరం ఇస్తే అప్పటికప్పుడు సిద్ధించేది. మరి మనలాంటి వాళ్ళకి కూడా సిద్ధిస్తుంది, వెంటనే కాకపోవచ్చు. ఒక విషయాన్ని తీవ్రంగా అనుకుంటూ ఉంటే ఎప్పటికప్పటికి ఈ జన్మలోనే సిద్ధించవచ్చు, లేదా మరు జన్మలోనో ఆపై జన్మలోనో నువ్వు ఏది అనుకుంటావో అది సిద్ధించి తీరుతుంది. అదే సిద్ధాంతాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారండి. అహంకారాన్ని తీసేయాలి, నా స్వరూపాన్ని తెలుసుకోవాలి అని నువ్వు గట్టిగా అనుకో, అది సిద్ధిస్తుంది. తరువాత కొందరు సాధకులతో చెప్పారు, మీరు ఈ విషయాలని ఇంతకు ముందే విని జాగ్రత్తగా మననం చేసి ఉంటే తప్ప నా మాటలు ఒక్కసారి విన్నంత మాత్రం చేత ప్రయోజనం ఉండదు. ఒకసారి వింటే చాలదు. ఉపనిషత్తుల్లోనూ లేక జనక మహారాజ్ చరిత్రలోనూ అది చెప్పగానే అర్థమైపోయింది అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. సాధారణంగా అంటే దాదాపుగా 100కి 100 మంది అట్లా జరగదు. అది మహారాజు గారు చెప్తున్నారు. ఒకసారి విన్నంత మాత్రం చేసి చాలదు. మీరు ఇంతకు ముందే విచారణ చేసి ఉంటే గట్టిబడి ప్రయోజనం రావచ్చు, లేదా ఇప్పుడు మళ్లీ విచారణ చేసి నిర్ధారించుకోవాలి. తరువాత ప్రతి గురువు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చెప్తూ ఉంటారు. అది సాధారణంగా ఆయన గురువు ఆయనకేదో ఉపదేశించారో, అట్లాగే ఆయన ఏ పద్ధతిలో సాధన చేశారో దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన దానికి ఇంకొంచెం తాను సొంతంగా కనుక్కున్నది కూడా కలపవచ్చు. అంటే గురువుగారు చెప్పింది, ఈయన సొంత విచారణ, ఈయన కలిగిన అనుభవము, వీటన్నిటినీ కలుపుకుని కాలానికి తగినట్లు ఉపదేశాల్లో కొంచెం మార్పులు ఉండవచ్చు. ఉదాహరణకి ఒకప్పుడు అందరూ పద్మాసనం వేసుకొని కిందేదో జింక చర్మం లేకపోతే ఆ చేపలు అట్లాంటి వేసుకొని కూర్చునేవాడు అనుకోండి. ఇప్పుడు ఆ కుర్చీల్లో కూర్చుంటున్నారు. ఇంకా ఏసీ హాల్స్ కూడా పెడుతున్నారు కొన్ని చోట్ల. ఇట్లా కాలానుగుణంగా గురువులు మార్పులు చేయవచ్చు. మహారాజు గారు మనం చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో గురువు అంటే భౌతికంగా తనకు ఉపదేశం ఇచ్చిన గురువు అన్న అర్థంలో చెప్తున్నారు. కొన్ని చోట్ల గురుతత్వం, బాహ్య గురువు, అంతర్గురువు, రెండింటినీ నడిపించే గురువు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా చెప్తున్నారు, గురువు అనేది లోనుండి బయట నుండి 2 రకాలుగాను నిన్ను ముక్తుణ్ణి చేయడానికి ఉపయోగించే శక్తిగా నువ్వు గ్రహించినప్పుడు సంపూర్ణమైన శరణాగతి సహజంగానూ తేలికగానూ వస్తుంది. అంటే 2 రకాలుగానండి. కొందరు గురువుగారని ఒక భౌతికంగా ఎదుర్కొన్న వాళ్ళని చూసి గురువుగారు అంటూ ఉంటారు. గురువు భౌతికంగా లోపల నడిపిస్తూ ఉంటాడు, ఇంకా వ్యవహార సమయంలో ఎన్నో రకాలుగా నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ క్రమంగా అర్థం చేసుకుంటూ వస్తే బయట ఉన్న గురువు మాత్రమే కాదు, లోపల నుంచి కూడా నడిపిస్తున్నాడు. ఓహో, అంతా ఆయనే చేస్తున్నాడు, నేను చేయవలసింది ఏం లేదు అని తెలిసినప్పుడు శరణాగతి, అర్పణ అనేది తేలిగ్గా వస్తుంది అన్నారు.
అప్పటిదాకా ఊరికి మాట మాత్రంగా శరణాగతి శరణాగతి అంటారు కానీ నిజమైన శరణాగతి గురువు యొక్క అసలు స్వరూపాన్ని అన్ని రకాలుగా అన్ని రూపాల్లో ఉండేటటువంటి ఆయన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు వస్తుంది. తరువాత నీలోనే ఉన్న నేరస్తుణ్ణి కనుక్కో. అవేంటంటే నేను, నాది. అన్ని రకాల సంఘర్షణలకి ఆ భావాలే మూలం. వాటి నుండి విముక్తుడివికా. నీకు ఇంకా కష్టం అనేది ఉండదు. ఇది నేను, నాది ఎప్పుడు చెప్పేదేనండి. అహంకారం, మమకారం. మహారాజు గారు ఒకసారి ఒక వ్యాఖ్య చేశారు. ప్రతివాడు తన శరీరాన్నే ప్రేమిస్తున్నాడు, తన నిజస్వరూపాన్ని ప్రేమించేవాడేడి? ఒకరు ప్రశ్నించారు. కర్మ, జన్మలు, యోగము, సాధనలు, గురువులు, శిష్యులు ఇట్లాంటివి ఎన్నో మాకు చెప్తూ ఉంటారు. ఈ జ్ఞానంతో మేమేం చేయాలి అంటే మహారాజు గారు తన పద్ధతిలో చెప్పారు. అదంతా వదిలేసేయి, మర్చిపో, నువ్వు ముందుకెళ్ళు. ఈ భావాలు, నమ్మకాలు, ఆ బరువు తీసేసేయి. భాషా ప్రక్రియలు, సాపేక్ష సత్యాలు, బాహ్య విషయ సంబంధాలు వీటన్నిటినీ వదిలేసేయి. పరమార్థ సత్యాన్ని పరిపూర్ణమైన భక్తితో మాత్రమే పొందగలము. ఇక్కడ భక్తి అంటే శ్రద్ధ, విశ్వాసం, దాని మీద కృషి చేయడం, ఇదంతా కలిపి అర్థంలో చెప్పారండి. సుగమటు సుగం ఇటుగా ఉండకు అన్నారు. ఇటు అటు అంటే ప్రపంచం, పరమార్థం. సుగమటు సుగం ఇటు కాదు, పూర్తిగా దీని మీదే ఉండాలి. దాని మీద మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది. అంత గొప్ప శ్రద్ధ, ఆ కృషి చేయడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తాయి అన్నారు. మహారాజు గారు అన్నారు, అదే ఆ సత్పురుషుల సన్నిధిలో పొందవచ్చు. మళ్లీ ప్రశ్న, ఎవరు సత్పురుషులు, ఎవరు ఉత్త పాండిత్యం కలవారు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మహారాజు గారు చాలాసార్లు చెప్పిన విషయాన్నే ఇక్కడ చెప్తున్నారు. నీ భావాలు గనక శుద్ధంగా ఉంటే, నువ్వు సత్యాన్ని మాత్రమే కోరుతూ మరి దేన్ని అడగకుండా ఉంటే, నువ్వు సరి అయిన వ్యక్తుల్ని పొందగలుగుతావు. తరువాత విచారణలో భాగమైనటువంటి ప్రశ్నించటం గురించి మహారాజు గారు చెప్తున్నారు. మీరు ఎన్నో విషయాల్ని ప్రశ్నించకుండానే అంగీకరిస్తారు, కానీ నిజానికి బాగా తెలిసినట్లుగా ఉన్న విషయాలే బాగా అనుమానించతగినవి. మిమ్మల్ని మీరు, నేను నిజంగా పుట్టానా, నేను నిజంగా ఫలానా వ్యక్తినా, అసలు నేను ఉన్నాను అని ఎడదేస్తూ, నా తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు నన్ను సృష్టించారా, లేక నేను వాళ్ళని సృష్టించానా, నా గురించి వాళ్ళు వీళ్ళు చెప్పినంతా నేను నమ్మాలా, అసలు నేను ఎవరిని? ఇటువంటి ప్రశ్నలు ఎవరికి వారు సంధించుకోవాలి. ఇవేం ప్రశ్నలండి, అందరికీ తెలిసినవే కదా అనిపిస్తుంది చూస్తుంటే. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదంతా మాయా ప్రపంచం అని తెలుస్తుంది. ఎందుకనండి, ఇవన్నీ కూడా మారిపోయే విషయాలు. నేను నాకు ఫలానా వారి తల్లిదండ్రులు, నా పేరు ఇది, నా వయస్సు ఎంత, ఇటువంటి నేను చెప్పుకున్నా
అవన్నీ మారిపోయే విషయాలు, అనుమానించదగిన విషయాలు. మారకుండా, అనుమానం లేకుండా స్పష్టంగా మన అనుభవంలో తెలిసేది మహారాజు గారు చాలాసార్లు చెప్పారు, ఒకే ఒకటి, నేను. దాన్ని గట్టిగా మనసులో పెట్టుకొని చూస్తే ఇవన్నీ అనుమానాలే. నా తల్లిదండ్రులు నేను సృష్టించాను. ఎట్లా అంటే తల్లిదండ్రులు అనే భావం నీ మనస్సులో కలుగుతోంది కాబట్టి ఈ విధంగా అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుంటూ ఉంటే ఈ ప్రపంచమంతా మాయా అని తెలుస్తుంది. ఒక ఆయన మహారాజు గారిని అడుగుతున్నాడు, మీరు మనస్సుతో పెనుగులాడనక్కర్లేదు, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, చురుకుగా చూస్తూ ఉండండి, వచ్చిందాన్ని రాణిస్తూ ఉండండి అని చెప్తూ ఉన్నారు. అట్లయితే నేను పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, ఇంకా ఆ విధంగా హాయిగా ఉండొచ్చు కదా అంటే మహారాజు గారు ఆయనకి సరిపోయేటట్టు చెప్తున్నారు. చక్కగా అన్నీ చేయొచ్చు, అయితే నువ్వు సుఖంగా ఉంటావని మాత్రం హామీ లేదు. ఏదొచ్చినా దాన్ని ఆ విధంగా తీసుకోవాలి. అదండి, నేను పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, వ్యాపారాలు చేస్తాను, డబ్బు సంపాదించుకుంటాను, ఇంకా అనేక రకాల వ్యవహారాలు చేస్తూ ఉంటాను, అన్నీ చెయ్యి. కానీ షరతు ఏంటి? రాగద్వేషం లేకుండా, వచ్చిన దాన్ని వచ్చినట్టు నీ సొంత కోరికలు లేకుండా. అట్లా ఉంటే ఏదైనా పర్వాలా. మరి నా ఇష్టం వచ్చినట్టు అవి ఇవి చేయొచ్చు అంటే చెయ్యొచ్చు, కానీ నువ్వు సుఖంగా ఉంటావు అని గ్యారంటీ లేదు. ఎందుకు? ఈ వ్యవహారికమైన విషయాలేమో మహారాజు గారు ఏదైనా పర్లేదని చేస్తున్నాను అంటావు, కానీ మహారాజు గారు చెప్పినటువంటి మానసికమైనటువంటి మార్పు అది ముందు పట్టుకోవు, అది ఉండి తర్వాత ఏం చేసినా పర్వాలా. తరువాత మహారాజు గారు అంటున్నారు, దృశ్యం అంతా ఎట్లాగో అకస్మాత్తుగా వచ్చింది. దృశ్యము కానిది అదే సత్య పదార్థం. దృశ్యంలో ఉండటం బంధాన్ని కలిగిస్తుంది. దృశ్యం కానిది అంటే కేవలం అనుభవంలో ద్రష్టగా ఉండిపోయేది, అది విముక్తిని కలిగిస్తుంది. తరువాత బాధని అంగీకరించటం, వాటిని కాదనకుండా ఉండటం, ధైర్యం, ఓర్పు, ఇవి హాయి, నిజమైన సుఖం, ఎడతెరిపి లేని సుఖం ఇస్తాయి. తరువాత ఒక ప్రశ్న, మన యొక్క స్వాభావికమైన అప్రయత్నకమైన హాయిని లోపల రుచి చూచి కూడా ఇంకా ప్రపంచ సుఖాల వైపే పరుగు తీస్తూ ఉంటున్నాం ఎందుకు? దీన్ని మనం వాసనలు అని చెప్పుకుంటామండి. తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటుంది పాత వాసన. మహారాజు గారు చెప్తున్నారు, మనస్సు శరీరాన్ని పోషించడం, సుఖపెట్టడంలో తన నిజమైన ఆనందాన్ని కోల్పోతుంది. మళ్లీ దాన్ని పొందటం కోసం అవి ఇవి సుఖాలను వెతుక్కుంటూ ఉంటుంది. సుఖం పొందాలి అనే కోరిక సరైనదే, కానీ అది పొందటానికి అవలంబించే పద్ధతులు పొరపాటు. సుఖాన్ని పొందడానికి అవలంబించే పద్ధతులు అంటే ప్రపంచంలో అవి ఇవి చేసి ఇంద్రియ సుఖాలు, మానసికమైన సుఖాలు పొందటానికి ప్రయత్నించడం, అవి తప్పు. ఎందుకంటే అవి ఆధారపడతగినవి కావు, నిజమైన ఆనందాన్ని మరుగుపరుస్తాయి. తరువాత
ప్రేమ అంటే ఏమిటి? మహారాజు గారు ప్రేమ అనే మాటని చాలాసార్లు వాడుతూ ఉంటారు. ఆయన ఏ అర్థంలో వాడారో ఇంతకుముందు మనం చూసాము. మళ్ళీ ఒకసారి చూద్దాం. నన్ను నేను అందరిలో చూసుకోవడము, అందరిలోనూ నన్ను చూసుకోవడము, అదే ప్రేమ అంటే. ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ చాలాసార్లు వచ్చిన మాట అండి ఇది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని. ప్రస్తుతం సినిమాల్లో, నవలల్లో, కథల్లో రాసే ప్రేమ కాదు ఇది. అందరిలో తనను తాను చూసుకోవటం, నిస్వార్థంగా, చేతనైతే ఎవరికైనా సహాయం చేయటం, లేదా మనస్సులో ఎవరి ఎలా ద్వేషం లేకుండా అంతా నేనే అన్నట్లుగా ఉండటం, అది ప్రేమ. తర్వాత దాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు. అందరిలోనూ ఒకే జీవన శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, అది నువ్వేను అని నీకు ఏమాత్రం అనుమానం లేకుండా తెలిస్తే అప్పుడు నీవు అందరినీ, అన్నిటినీ సహజంగానూ అప్రయత్నంగానూ ప్రేమిస్తావు. ఇదండి ఒక్కటిగా ఉన్నటువంటి స్వరూపాన్ని తెలిస్తే అంతా నేను లేదా అంతా దేవుడు, రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. నిన్న భగవద్గీతలో భక్తి అనే మాటతో ఎక్కువగా వాడారు. భక్తి అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ, ఇట్లాంటి మాటలు చాలా వస్తాయి. ఇక్కడ ఎవరి ఇలా ద్వేషం లేకుండా అందరినీ తనలాగా చూసుకోవటం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి. వ్యవహారంలో సాధ్యమైనంత వరకు సహాయం చేయగలిగితే చేయొచ్చు, లేకపోతే కుదరకపోవచ్చు. ఎందుకంటే వ్యవహారం బాహ్యంగా చేసేది. ప్రపంచంలో అందరికీ మనం వ్యవహార రూపంలో సేవ చేయలేం. మానసికంగా మాత్రం అన్నిటినీ ఒకటిగా చూస్తూ ఎవరి ఎడల ద్వేషం లేకుండా ఉండొచ్చు. కొందరి ఎడల ద్వేషం ఉంది అంటే కొందరి ఎడల రాగం ఉంటుంది. ప్రేమ కాదు, రాగం ఉంటుంది. ప్రేమ అంటే రాగము లేదు, ద్వేషము లేదు, సమానత్వం. అందరినీ తనను తాను చూసుకున్నట్టే. తన మీద తనకు ప్రేమ, రాగమా, ద్వేషమా అంటే అది ప్రేమే. దాన్నే ఇంకోసారి చెప్పారు. ఆ స్థితిలో ప్రవేశించి నిలబడితే నువ్వు అన్నిటినీ ప్రేమించటం మొదలు పెడతావు, అది ఏవైనా సరే. ఇక్కడ ప్రేమకు ఎంపిక ఉండదు. అంటే ఫలానా బాగుంటుంది, ఫలానా దాన్ని నేను ప్రేమిస్తున్నాను అట్లా ఎంచుకోవడం ఉండదు. ఏది ఉంటే దాన్ని ప్రేమించడం. అదే శుద్ధ చైతన్య అనుభవానికి గీటురాయి. దీనిపైన ఎవరో ప్రశ్నించారు. ఇష్టము అయిష్టము ఈ రెండింటినీ పట్టించుకోకుండా ఉంటే ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది కదా. అంటే రాయి రప్పలాగా అదేదో గోచి పెట్టుకుని గుహలో కూర్చున్నాడు, దేన్ని పట్టించుకోకుండా, అటువంటి స్థితి అంటే కాదు అంటున్నారు మహారాజు గారు. ఏం చెప్తారు? అది ఆ విధంగా మొదట్లో అనిపించవచ్చు, కానీ నీ జ్ఞానాన్ని ఇంకా దృఢపరుచుకుంటూ ఉంటే ఆ విధమైన నిర్లక్ష్యం అన్నిటినీ కలుపుకునేటటువంటి ప్రేమగా మారుతుంది. ఇదండి జ్ఞానం. ఎట్లా ఉండొచ్చు అంటే కళ్ళు మూసి కూర్చుంటాడు, దేన్ని పట్టించుకోకుండా ఉంటాడు, తన ఆనందంలో తాను ఉంటాడు. ఇది ఒక రకమైన వివరణ. అయితే వ్యవహార సమయంలో ఎట్లా ఉంటుంది? అన్నిటినీ తనను తాను ప్రేమించుకుంటున్నట్లుగా ప్రేమిస్తాడు. ఎందుకు? సమానత్వం వచ్చింది. ఈ ఒక్క శరీరాన్ని మాత్రం ఇష్టపడతానని కాదు, అన్నిటినీ ఒకే దృష్టితో చూడటం. వ్యవహారంలో కుదరకపోవచ్చు. అది ఇక్కడ మహారాజు గారును భగవద్గీత మొదలైన వాటిల్లో
మరీ మరీ చెప్పినటువంటి ప్రేమ, భక్తి. తరువాత నిద్ర ఏమిటి అంటే, నిద్రలో ఉండే శూన్యం లాంటి స్థితి, అక్కడ ఏ విధమైన జ్ఞాపకాలు కలగటం లేదు అని సూచిస్తుంది. అయితే మొత్తం మీద ఏదో ఒకటి ఉన్నది, హాయిగా ఉన్నది అనే జ్ఞాపకం మటుకు పడుతోంది. చూడండి, మహారాజు గారి తర్కం చాలా కుశాగ్రబుద్ధి అంటారు. నిద్రలో ఏ ఇతర అనుభవాలు ఉండవు, ఎందుకంటే వాటికి సంబంధించిన జ్ఞాపకాలు లేవు, ఏ జ్ఞాపకాలు అక్కడ పడటం లేదు. కానీ ఒక జ్ఞాపకం ఉంది, హాయిగా ఉన్నాను అని. ఇంకా చెప్తున్నారు, దానివల్ల ఏం తెలుస్తుందంటే, నేను గాఢ నిద్రలో ఉండినాను అనటానికి, నేను లేకుండా పోయినాను అనటానికి చాలా తేడా ఉంది అని దానివల్ల తెలుస్తుంది. తరువాత ప్రారంభ దశలోని సాధనల గురించి చెప్తున్నారు. నువ్వు ప్రారంభ దశలో ఉంటే కొన్ని సాంప్రదాయాల్లోని ధ్యానాలు, ప్రార్థనలు బాగా ఉపయోగించవచ్చు. కానీ సత్యాన్వేషకుడికి, అంటే ఏది సత్యం, ఏది నాకు కావాలి అనేవాడికి మాత్రం ఒకే ఒక రకమైన ధ్యానం ఉన్నది. అదేమంటే, ఏ రకమైన ఆలోచనలు వచ్చినా వాటితో కలిసిపోకుండా కాదు 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 అంటూ ఉండటము, ఆలోచనల నుండి వేరుగా ఉండటమే ధ్యానము. ఇక్కడ కొంచెం వివరణ అండి, ఆలోచనలు, ధ్యానం, దీని గురించి. ఏ ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా ఆగిపోయి ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది. దాన్ని ధ్యానము, సమాధి అని కూడా అంటూ ఉంటారు. జ్ఞానయోగంలో మహారాజు గారు చెప్పేది ఏంటంటే, ఎన్ని వచ్చినా సరే వాటిని అంగీకరించొద్దు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, వచ్చింది పోయింది, వచ్చింది పోయింది, ఈ దృష్టితో చూస్తూ ఉండాలి. అంటే వస్తుంది, పోతుంది, ఇంతే. వచ్చింది, నాకేదో అనుభవం కలిగించింది, నేను దాని గురించి ఆలోచించాను, ఆలోచించిన మీద నాకు ఇట్లా అనిపించింది, దాన్ని ఏం చేయాలనుకున్నాను, ఇదంతా ఉండకూడదు. వచ్చింది, తెలుసుకున్నావు, పోయింది, దాంతో అదే పోయింది, తెలుసుకున్నావు, మళ్ళీ ఇంకోటేదో వచ్చింది, తెలుసుకున్నావు, మళ్ళీ అది కూడా పోయింది, తెలుసుకున్నావు. దానికి వెంబడి పడిపోకుండా వచ్చింది పోయింది, వచ్చింది పోయింది అన్నట్లుగా చూస్తూ ఉంటే అది ధ్యానం అవుతుంది అని. ఇది ఒక రకమైన పద్ధతి, జ్ఞానయోగ సాధకులకు చాలా ముఖ్యమైనటువంటిది. తరువాత యోగం అన్నదాన్ని ఇంకొక రకంగా, ఆధ్యాత్మిక అన్వేషణలో సత్యాన్ని కనుక్కోవటం కోసం ఒక సాధకుడు చేసేటటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు, వాటిని యోగం అనవచ్చు. సైన్సులో దాన్ని ప్రయోగాల పద్ధతి, ఇంగ్లీష్లో ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ అంటారు. అంటే ఒక పద్ధతి చెబితే ఆ పద్ధతిలో నువ్వు స్వయంగా చేసి నిజమే అని కనుక్కోవటం, అది యోగము అన్నారు. తర్వాత ఎప్పుడు వచ్చే ప్రశ్నే, కర్మ, పనులు ఎట్లా చేయాలి, పనులు జరగాలి కదా అన్న దాని గురించి అడుగుతున్నారు. పని చేయవలసిన సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. అప్పుడు పని చేయకుండా ఉండటం అంటే అకర్మ ఎట్లా ఉపయోగిస్తుంది? భగవద్గీతలో కూడా చాలాసార్లు వస్తుందండి ఈ కర్మ అకర్మ అనేటువంటి చర్చ. దాన్ని మహారాజు గారు చెప్తున్నారు, పని జరగవలసిన చోట అది జరుగుతుంది. అక్కడ కర్త వ్యక్తి కాదు, అది నేను కర్తను అనుకోకూడదు. పని జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంటే
ఏమో ఎట్లాగో జరుగుతుంది అనొచ్చు. కాదు, ఏదో రంగా చెప్పాలి కదండి సిద్ధాంతం అని అంటే, భగవద్గీతలో ఒక చోట ఈశ్వరుడు కర్త అన్నారు, ఒక చోట గుణములు కర్త అన్నారు, ఒక చోట ప్రకృతి కర్త అన్నారు. వివరణలు ఎట్లా ఉన్నా అన్నిట్లోనూ సమానంగా చెప్పిన విషయం మనిషి కర్త కాదు. ఇది సాధకులు గుర్తించాలి. మహారాజు గారు కూడా దాన్నే చాలాసార్లు చెప్పారు. తరువాత ఆత్మానుభవం అంటూ ఉంటారు. అదేమిటి, ఎట్లా కలుగుతుంది అంటే, నీ ముఖాన్ని నువ్వు సూటిగా చూసుకోలేవు, అద్దంలో పడిన ప్రతిబింబాన్ని మాత్రమే చూడగలవు. అదేవిధంగా శుద్ధ చైతన్యం యొక్క శుద్ధ ప్రతిబింబాన్ని, అంటే బాగా శుద్ధమైన మనస్సులో పడిన శుద్ధ చైతన్యాన్ని మాత్రమే నువ్వు అనుభవంలో చూడగలవు. అంటే ఇది సిద్ధాంతపరమైన ప్రశ్న అండి. ఆత్మను ఆత్మట చూస్తుంది, రెండోది కాదు కదా, ఒకటే కదా. ఆత్మని మనస్సు చూస్తుందా, లేక మనస్సు ఆత్మను చూస్తుందా, ఇట్లాంటి ప్రశ్నలు వస్తే దానికి చెప్పగలిగినంతలో సమాధానం ఇది. శుద్ధమైన మనస్సు బాగా శుద్ధమై అది పరమాత్మ వైపుకు మళ్లితే, వేరే ఏ ఆలోచనలు, వేరే ఏ సంకల్పాలు లేకుండా పరమాత్మను మాత్రమే చూస్తూ ఉంటే అది మనస్సులో కలిగిన అనుభవమే అయినప్పటికీ ఇతర అనుభవాలు లేవు కాబట్టి దాన్ని పరమాత్మ అనొచ్చు. తేలిక మాటలు చెప్పాలంటే మనస్సు పూర్తిగా ఆగిపోయినప్పుడు ఏదో ఒక రకంగా ఒక అనుభవం వస్తుంది, అది ఆత్మానుభవం. తర్వాత మనస్సు, అహంకారం, సాక్షి, వీటిని గురించి చెప్తూ, మనస్సు అనేదేమో ఇక్కడ ఏమేం జరుగుతోంది అంటే బాహ్య ప్రపంచంలో లేకపోతే తన శరీరంలో ఏం కలుగుతోంది వాటి మీద ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది. ఇక చైతన్యము మనస్సుని గమనిస్తూ ఉంటుంది, మనస్సు ఎట్లా ఉంటుంది అని. ఇక చైతన్యం అంటే సాక్షి చైతన్యం అని అర్థం చెప్పాలి. సాక్షి చైతన్యం ఇతర విషయాల మీద ఆసక్తి లేదు, మనస్సు ఏం పనిచేస్తూ ఉంటుంది అని ఊరిక మనస్సును గమనిస్తూ ఉంటుంది. ఉదాహరణ ఇచ్చారు, ఒక పిల్లవాడు బొమ్మ మీద ఆసక్తితో ఉంటాడు, తల్లేమో పిల్లవాడు సరిగా ఆడుకుంటున్నాడు లేదా అని పిల్లవాడి మీద ఆసక్తితో ఉంటుంది, బొమ్మ మీద కాకుండా. అంటే సాక్షి చైతన్యం, మనస్సు మార్పులు వస్తున్నాయి పోతున్నాయి అంతే. అవి ఏం మార్పులు, ప్రపంచాన్ని గురించిన అర్థం అందులో ఉందా, మంచా చెడా, ఇవి ఆలోచించకుండా ఊరకు చూస్తూ ఉండాలి, అది సాక్షి చైతన్యం. తరువాత బాహ్యమైన ఆత్మ అంటే బహిర్ముఖ దృష్టితో చూసే ఆత్మ, అంతరాత్మ లోపల విషయాన్ని చూసేటటువంటి ఆత్మ. ఈ రెండు కూడా ఊహలే. ఎందుకంటే నేను అనేది బాగా గట్టిగా అలవాటైపోయింది మనకి. అందువలన ఆ నేను భావాన్ని వదిలించుకోవడం కోసం మరొక పెద్ద నేనుని అంటే అంతరాత్మ, శుద్ధ ఆత్మ, వాటిని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఒక ముళ్ళుతో ఇంకొక ముళ్ళుని తీసేసినట్లు. అయితే చివరికి వచ్చేటప్పటికి అన్నీ పోయి అతీతమైన స్థితి, అంటే ఏ ఆలోచనలో లేని స్థితి. నేను అనేది బహిరాత్మ, అంతరాత్మ, సాక్షి చైతన్యం, ఈ మాటలు కూడా లేకుండా ఉత్తగా ఊరక ఉండేటటువంటి స్థితి రావాలి. అయితే మొదట్లో మటుకు బాహ్యాన్ని చూసేటటువంటి అంతర్దృష్టి అంటే సాక్షి చైతన్యం అనే వాటిని సాధన చేయాలి, ఉపయోగించుకోవాలి. ఈ సాక్షి చైతన్యమే తలుపు లాంటిది అన్నారు, ఇంతకుముందు చూసాం మనం. శరీర దృష్టిలో నుంచి శుద్ధ చైతన్య దృష్టిలోకి వెళ్ళటానికి మధ్యలో తలుపు లాంటిది సాక్షి చైతన్యం. తర్వాత ఒక ఆయన అడిగాడు, ఈ ఆత్మ జీవితము ఎంత అద్భుతంగా ఉంటే మరి అజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది
ఇది కూడా సిద్ధాంతపరంగా ఒక కష్టమైన ప్రశ్న అండి. పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ సృష్టి చేయడం కోసం మాయ రావాలి. పరమాత్మ మాయ ఎట్లా ఉంటుంది, పరమాత్మ మాయకి సంబంధం ఏంటి, ఇట్లా ప్రశ్నలు అడుగుతారు. చెప్పడం కష్టం ఇది. అటువంటి ప్రశ్నే మహారాజు గారు చెబుతున్నారు. నువ్వు రోగిని చూడకుండా పరీక్ష చేయకుండానే రోగానికి మందిస్తాను అన్నట్లుగా ఉంది. అజ్ఞానాన్ని గురించి అడిగే ముందు ఎవరికి అజ్ఞానము అని ప్రశ్నించుకో. రమణ మహర్షి గారు కూడా సరిగ్గా ఇట్లాగే చెప్పేవారు. ఎవరికి అజ్ఞానం అంటే నాకు, నేనంటే ఎవరు, అటు చూసుకుంటూ వస్తే శుద్ధ చైతన్యం. ఆ దృష్టితో అజ్ఞానం ఎవరికి అంటే ఎవరికీ లేదు. ఆ విధంగా దాన్ని తీసేయచ్చు. మరి కొంచెం కింది దృష్టిలో చూచి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎట్లా వచ్చింది అంటే దానికి సరైన సమాధానం లేదు. కాబట్టి మహారాజు గారు అట్లా చెప్పారు. ఇదంతా ఎందుకు, ఎవరికి అజ్ఞానం అని ముందు ప్రశ్నించుకో. జరిగే పనులని, ఆలోచనల్ని ఎట్లా ఉంటే అట్లా గమనిస్తూ ఉండు. బాగా చురుకుగా పూర్తి ఏకాగ్రతతో గమనిస్తూ ఉండు. నీకు అర్థం అవుతుంది అజ్ఞానం అనేది లేదు అని. గమనించకపోవడమే తప్పు. అంటే బాగా గమనిస్తూ ఉంటే నీ స్వరూపం బాగా తెలియబడుతూ ఉంటే పైపైన వస్తుంది పోతుంది 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 వస్తుంది పోతుంది. ఒక చిన్న మబ్బు వచ్చింది, గాలిగా కొట్టుకుపోయింది, రావటం కొట్టుకోవడం రెండు జరిగిపోయినాయి. ఆ దృష్టితో చెప్పినప్పుడు అజ్ఞానమే లేదు. మబ్బు వెనకాలన్న ఆకాశాన్ని గమనించకుండా ఉండటమే. గమనిస్తే ఆకాశం ఉంది, మబ్బ ఏమో ఉందో లేదో అన్నట్లుగా ఉంది. అట్లా ఇక్కడ తన స్వరూపాన్ని గట్టిగా గమనిస్తుంటే ప్రపంచం ఎక్కడిది అని. తర్వాత గురువు అన్నదాని గురించి చాలాసార్లు చెప్పారు. మళ్ళీ ఒక ప్రసక్తి వచ్చింది. బాహ్య గురువు లోపల గురువుని సూచిస్తాడు. లోపలున్న గురువు బాహ్య గురువుని అంగీకరిస్తాడు. కొంతకాలం వరకు రెండూ ఉంటాయి. బాహ్యంలో ఉన్న గురువు అంటే ఒక వ్యక్తిగా ఉన్న గురువు ఆదేశాలు ఉపదేశాలు ఇస్తూ ఉంటాడు. లోపలున్న గురువు వాటిని ఆచరించడానికి కావలసిన శక్తినిస్తాడు. శిష్యుడు ఏం చేయాలి, జాగరూకతతో వాటిని అభ్యాసం చేస్తూ ఉండాలి. శిష్యుడిలో ఆ పట్టుదల, తెలివితేటలు, శక్తి లేకపోతే బాహ్యంలో ఉన్న గురువు ఏం చేయగలడు? మహారాజు గారు ఎప్పుడు చెప్పేదానండి, అంతా గురువు మీద పడేసి ఉండటం కాదు, గురువు సహాయం చేస్తుంటాడు, నీకు చేతనైనంత నువ్వు చేస్తూ ఉండాలి. తరువాత అదే సందర్భంలో మళ్ళీ చెప్పారు, లోపలున్న గురువు అహింసావాది ఏం కాదు, ఒక్కొక్కసారి బాగా క్రూరంగా కూడా ఉండవచ్చు. ఎందుకు? శిష్యుల్లో ఉన్న దుర్మార్గపు ప్రవృత్తుల్ని ధ్వంసం చేయటానికి. మనకి భగవద్గీతలో వస్తుంది చూడండి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం. తప్పు పనులు చేసే వాళ్ళందరినీ శిక్షించి మంచి వాళ్ళని రక్షించడం కోసం నేను వస్తూ ఉంటాను అన్నాడు. అదనమాట అండి, లోపల ఉన్నటువంటి దుష్ప్రవృత్తుల్ని తీసేయడం కోసం ఒక్కోసారి క్రూరంగా కూడా పనిచేయవచ్చు. అంటే అటువంటి పరిస్థితులు వచ్చి మన్ని నిస్సహాయ స్థితిలో పడేసి వైరాగ్యాన్ని కల్పించి మళ్లీ గురువు లేక ఆత్మ వైపు తిరిగేటట్టు చేస్తాయి. అందువల్ల అంటున్నాడు, ఆ లోపలున్న గురువు అహింసావాది ఏం కాదు, ఒక్కోసారి బాగా కష్టాల్లో పడేస్తాడు నిన్ను. ఎందుకు? కష్టాల ద్వారా నిన్ను ఉద్ధరించాలని. బాధలు, సావులు, జీవితము, ఆనందము ఇవన్నీ కూడా ఆయనకి పనిముట్లే. జీవించడం పనిముట్టే, సావు మరణం కూడా పనిముట్టే. సుఖము దుఃఖం రెండు పనిముట్లే. ఈ రెండింటి ద్వారాను నీ మీద పనిచేస్తూ ఉంటాడు అన్నారు. తరువాత ముందు మాటలు, తరువాత
మౌనం. మౌనాన్ని గ్రహించడానికి కొంత పరిపక్వత ఉండాలి. అంటే ఇప్పుడు చెప్పింది రెండు రకాలుగాను అర్థం వస్తుందండి. పరిపక్వత వచ్చే వరకు మాటల్ని, గురువు చెప్పిన మాటలు, శాస్త్రంలో ఉన్న వాక్యాలు పట్టుకుని వేలాడాలి. మౌనం వచ్చిన తర్వాత అవసరం లేదు. మరి మౌనానికి తగిన అర్హత కలిగించడం కోసం దానికి ముందు మాటలు ఉండాలి. తరువాత ఇదంతా చాలా తేలికైన విషయమే, కానీ చెయ్యాలి. ఇక్కడ కావాల్సిందల్లా పట్టుదల, విసుగులేని చిత్తంతో పనిచేస్తూ ఉండటం, మళ్లీ మళ్లీ నీ స్వరూపం దగ్గరికి వస్తూ ఉండటం. భగవద్గీతలో వస్తుంది చూడండి, యోగో అనిర్విణ్ణ చేత, విసుగులేని చిత్తంతో చేయాలి. ఏమన్నారు? ఎతో ఎతో నిశ్చరతి అని వస్తుంది. ఎప్పుడెప్పుడు మనసు పోయిందో మళ్లీ పట్టుకొచ్చి ఆత్మ మీద పెడుతూ ఉండు అన్నారు. మహారాజు గారు చెప్పింది కూడా అదే. విసుగులేని చిత్తంతో మళ్లీ మళ్లీ నీ దగ్గరికి వస్తూ ఉండాలి, అంత మాత్రం కష్టపడాలి అన్నారు. తర్వాత ఒక ఆయన అన్నాడు, ఇదంతా కొంచెం కష్టంగా ఉంది, ఎవరైనా సాధు సత్పురుషుల యొక్క పవిత్రమైన ప్రశాంతమైన సన్నిధిలో ఉండటమే హాయి అనిపిస్తోంది. మహారాజు గారు అంటున్నారు, నీ స్వరూపంలో నువ్వు ఉండటం కూడా మహాత్ముల సన్నిధిలో ఉండటం లాంటిదే, అది కూడా పవిత్రమైనదే. ఇక బాధలంటావా, అవి లేకపోతే వాటి నుంచి బయటపడటానికి చేయవలసిన ఆత్మ విచారణకు తగిన శక్తి సమకూడదు. అంటే కష్టాలు వస్తేనే ఇందులోంచి బయటపడాలి అనే కోరిక కలగడం, దానికోసం ఆత్మవిచారణ చేయటం, అందుకోసం తగిన శక్తి వస్తుంది. అంతా బాగున్నప్పుడు ఇది చేయడానికి తగిన శక్తి అంటే అసలు బుద్ధి ఉండదు. అందుకని సాధు సత్పురుషుల సన్నిధిలో కూర్చుంటా, నేనేం చేయక్కలేదు కదా, అదే హాయిగా ఉంటుంది అనుకుంటున్నావేమో. కొన్ని కష్టాలు ఉంటేనే నీ విచారణ కూడా పెరుగుతుంది అని అర్థం. ఒక ఆయన చెప్పాడు, నేను ఇప్పుడు చాలా శాంతంగా ఉంటున్నాను అని. మహారాజు గారు ఎకాయికి దాన్ని మెచ్చుకోకుండా కొంచెం ఎదురు ప్రశ్నలాగా వేస్తున్నారు. ఏ రకమైన శాంతి అది? నీవు కోరుకుంటున్నవన్నీ దొరుకుతూ ఉంటే వచ్చే శాంతా, లేకపోతే ఏవి లేవో వాటిని కోరకుండా వేరుగా ఉండేటటువంటి శక్తా అన్నారండి. ఈ ఒక వాక్యంలోనే చాలా అర్థాన్ని ఇమిడ్చారు. అన్నీ ఉన్నప్పుడు శాంతంగానే ఉంటుంది, అందరికీ శాంతంగానే ఉంటుంది, హాయిగా ఉన్నా అనుకుంటారు. కాస్త కూస్తో సాధన చేసిన వాళ్ళు బాహ్య పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా ఉంటే నేను శాంతంగా ఉన్నానా, జ్ఞానం బాగా కలిగింది అనుకోవచ్చు. అది కాదు. అసలు విషయం ఏంటి? నువ్వు అనుకున్నట్టు జరగకపోయినా నువ్వు శాంతంగా ఉంటే అది అసలు శాంతి. అటువంటి శాంతిని పొందావా అని అడుగుతున్నారు. మహారాజు గారు అప్పుడప్పుడు ఆ శుద్ధ చైతన్యం, భావాతీతం దాన్ని వర్ణిస్తూ అది ఏమీ లేనటువంటి మహాశూన్యం అంటూ ఉంటారు. అంటే అక్కడ తెలియబడేది లేదు, తెలుసుకునేవాడు లేదు, ఏముంటుందో తెలియదు, కాబట్టి శూన్యం లాంటిది అని. దాని గురించి అడుగుతున్నారు. ఏమిటి శూన్యము, మహాశూన్యము అంటున్నారు? ఎంత భయంకరం అవన్నీ అంటే మహారాజు గారు తన పద్ధతిలో చెబుతున్నారు. నువ్వు నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ శూన్యాన్ని ఆనందంగా అనుభవిస్తున్నావు కదా, అదేవిధంగా నీ స్వరూపాన్ని మెలకువలో నిద్ర లాంటి దాన్ని కనుక్కో. అప్పుడు అది నీ సహజ స్వరూపమని, అదే హాయి అని తెలుస్తుంది. ఒక ప్రశ్న అడిగారు. భేదభావన వేరుగా ఉన్నట్లు అనిపించటం ఏమిటి, ఎందుకు వస్తుంది అంటే మహారాజు గారు చెప్పారు, సత్యం ఒక్కటే.
అంటే శుద్ధ చైతన్యం అనండి, భావాతీతం అనండి, దేవుడు అనండి, పరమాత్మ, పరబ్రహ్మ, ఏదో పేర్లు చెప్తారు కదా, ఏ పేరైనా సరే అది ఒకటే. అది ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకంగా తోస్తూ ఉంటుంది. అంటే ఒకే సూర్యుడు ఎన్నో కుండలు పెట్టారు, కుండల్లో ఉన్న నీళ్లలో ఎన్నో ప్రతిబింబాలు వచ్చినాయి. అట్లా ఒకటే పరమాత్మ ఎన్నో శరీరాల్లో ప్రతిబింబించి ఎన్నో వ్యక్తుల్లాగా అవుతున్నాడు అని. ఆ ప్రతిబింబాలను చూచి అఖండమైన ఆ స్వరూపం ఖండత్వం అంటే ముక్కలు ముక్కలైపోయినట్లుగా అనుకుంటూ ఉంటారు. అది తికమక. ఆ తికమకను తీసేయడమే యోగము. అంటే అభ్యాసం చేసి ఒకటే స్వరూపం ఉంటుంది, పైన మార్పులు వస్తున్నాయి పోతున్నాయి, దానికేం కావట్లేదు అని తెలుసుకోవడమే యోగం. అంటే దానికోసం చేసే ప్రయత్నం యోగము అన్నారు. తర్వాత పనులు ఎట్లా జరుగుతున్నాయి అని చాలాసార్లు అడిగారు. మహారాజు గారు చాలాసార్లు చెప్పారు. మరొకసారి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అన్ని తమంతర తామే జరుగుతున్నాయి. సాధకుడు గాని గురువు గాని చేసేది ఏమీ లేదు. అన్ని వాటంతరూ జరుగుతూ ఉంటే నేను చేస్తున్నాను అనే భావం మొలకెత్తి అందులో ఉన్న గుణము దోషము ఆ కర్తకు ఆపాదిస్తారు. నిజానికి ఇటు నేను గాని అంటే ఇటు జీవుడు గాని అటు పరమాత్మ గాని కర్త కారు. ఎలాగో జరుగుతున్నాయి అన్ని అంతే. తరువాత మాటలు ఊరికే కొంత జ్ఞానాన్ని ఇస్తాయి, సూచిస్తాయి విషయాన్ని, కానీ పూర్తి అనుభవాన్ని ఇవ్వవు. ఆ మాటల్ని దాటి వెళ్లాల్సి వస్తుంది. అంటే మాటలను వదిలేసి నేనెవరు అన్నప్పుడు మాటలు ఉంటాయి. తర్వాత అది అంటూ మాట్లాగిపోవాలి. అప్పుడు అసలైన అనుభవం కలుగుతుందన్నారు. అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నా. ఊరక వింటూ ఉంటే అది అంత ఉపయోగం కాదు. అసలు లేకపోలేదని కాదని అసలు ఉంటుంది, కానీ మరీ ఎక్కువ ఉపయోగం కాదు. నువ్వు దాన్ని మనస్సులో నిలుపుకోవాలి. దానినే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, అంటే మననం చేస్తూ ఉండాలి. తరువాత నేను ఏ స్థితిలో నుండి ఆ మాటలను చెప్తూ ఉన్నానో ఆ స్థితిలోకి నీ మనస్సు వెళ్ళాలి. అదండి, ఏ స్థితిలో ఉండి గురువు అటువంటి మాటలను చెప్తున్నారో ఆ స్థితిలో వెళ్ళాలి అన్నాడు. అది ఎప్పుడు కుదురుతుంది? మాటల గురించి ఆలోచించి చివరికి మాటలను కూడా వదిలేసి ఆ స్థితిలోకి వెళ్ళాలి, నిలబడిపోవాలి అక్కడ. అదే విషయం ఇంకా చెబుతూ ఉన్నారు. మాటలు కొంతవరకే తీసుకెళ్తాయి. పూర్తి ఉపయోగం కావాలంటే నీకు సత్యం మీద విపరీతమైన కోరిక ఉండాలి. అట్లాగే ఎనలేని గురు భక్తి ఉండాలి. గురు భక్తి అంటే విశ్వాసం, చెప్పలేనంత విశ్వాసం గురువు మీద ఉండాలి. వివరణలన్నీ మనస్సుని ఆకర్షించటానికి, కాస్త వినోదం కలిగించటానికి ఉపయోగిస్తాయి. అవి నిజం కావాలని కూడా లేదు. అసలైన సత్యం నిర్వచనాలకి వర్ణనలకి అతీతమైనటువంటిది. అది మనసులో ఎన్నో సందేహాలుంటే వాటిని తీసేయడం కోసం కాస్త ఆకర్షించి బాగుంటుంది, ఇట్లా కదా అట్లా కదా అని చెప్తుంటే ఓహో అనుకుంటూ మెల్లిగా మనస్సుని లాలించి పాలించి ఆత్మవైపు తిప్పడానికి ఉపయోగిస్తాయి. అసలు విషయం ఏంటి? నువ్వు దాన్ని చేరుకోవాలి. చెప్పే మాటల్లో కొన్ని సరైనవి కూడా కాకపోవచ్చు, అయినా పర్వాలా, నిన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తే మంచిగిందే లెక్క. అందువలన ఈ నిర్వచనాలు వర్ణనలు నీ అన్వేషణలో ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాయి. కానీ నువ్వు వాటన్నిటినీ దాటిపోవాలి. మనం చెప్పగలిగిన వర్ణన అంతా నిషేధపూర్వకంగానే ఇది కాదు అనే ఉంటుంది. దాన్ని ఎంతైనా వర్ణించవచ్చు, ఎన్నో చెప్పి ఇది కాదు అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే కనపడేవన్నీ నిషేధించవచ్చు కాబట్టి. అసలు విషయాన్ని చెప్పడానికి మాటలు చాలవు.
తర్వాత ఒకరికి మానవ సమాజం మీదనే కోపం వచ్చినట్టుంది. మనుషులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు, పరస్పర ద్వేషం, యుద్ధాలు జరుగుతున్నాయి, అంత స్వార్థం నిండిపోతోంది, ఇట్లేదో చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకేమన్నాడంటే ప్రకృతి దానికి మనస్సు లేదు, ఆలోచన శక్తి లేదు, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. మనిషికి ఏమైంది? మనస్సు ఉంది, ధర్మం అధర్మం జ్ఞానం ఉంది, మరి ఇంకా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అన్నాడు. దానికి మహారాజు గారు అన్నారు, ఈ విపరీత ధోరణులకు కారణం కూడా ప్రకృతే. వారు పుట్టుక తీరు, వారు పెరిగిన వాతావరణం, ఇంకా ఎన్నో ఎన్నో కలిసి అలా తయారవుతున్నారు. అది కూడా ప్రకృతే, ఎందుకు ఊరికే నిందిస్తావు అన్నారు. తర్వాత ఇంకొంచెం కలిపారు. ఇతరుల గురించి బాధపడటం మానుకో, ముందు నీ మనస్సు సంగతి నువ్వు చూసుకో. నీ మనస్సు కూడా ప్రకృతిలో ఒక భాగమే అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకంటే వేరు ఏదో ఉన్నది అన్న భావాన్ని వదులుకోగలుగుతావు. తరువాత దుఃఖాన్ని, బాధల్ని చూసినప్పుడు నువ్వు వాటితోటే ఉండు. వెంటనే ఏదో చెయ్యాలి అని పనిలో పడకు. నీ శాస్త్ర జ్ఞానం గాని, నువ్వు చేసే పనులు గాని నిజంగా ఏమీ సహాయం చెయ్యవు. దుఃఖంతోటే ఉండు, దాని మూలాలను గుర్తించు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటమే నిజమైన సహాయం. ప్రపంచంలోని బాధలు దుఃఖాల గురించి అడిగితే మహారాజు గారు అన్నారు, దుఃఖంతోటే ఉండు అంటే ఏంటండి? ఇక్కడ అసలు దుఃఖం అంటే ఏంటి? ఉంటే నాకేమవుతుంది? ఇట్లా ఆలోచించి దాన్నే చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది? వేరైపోతావు. క్షేత్రజ్ఞ విభాగంలాగా వేరైపోయి, ఆహా అదేది నన్ను అంటట్లేదు, నేను సాక్షిని అని తెలుసుకోగలుగుతావు. అదే విషయంలో మహారాజు గారు ఇంకొకరితో అన్నారు, నువ్వు ఊరికే సహాయం సహాయం అని మాటలు మాత్రం చెప్తున్నావు, నిజంగా ఒక్కరికైనా నిజమైన సహాయం అందించావా? ఒక్క జీవినైనా మళ్లీ సహాయం అవసరం లేని స్థితిలో నిలిపావా? చూడండి, మహారాజు గారు ఇంత ముందు కూడా చెప్పింది, మళ్లీ సహాయం అవసరం లేని స్థితిలో నిలపడమే అసలైన నిజమైన సహాయం. అంటే ఆత్మజ్ఞానమే, మళ్లీ ఇంకొక సహాయం అక్కర్లా, అది దొరికితే. యుద్ధాలను గురించిన ప్రసక్తి వస్తే, ప్రపంచంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక మూల యుద్ధం ఉంటూనే ఉంటుంది. అసలు ఏ యుద్ధము లేని సమయం ప్రపంచంలో ఎప్పుడైనా ఉండిందా? అందుకే కొందరు అంటారు, యుద్ధాలు కూడా ఈశ్వరేచ్ఛయే. కొంతమంది అంటారు ఈశ్వరేచ్ఛ కాదు, ఈశ్వరుని యొక్క లీల, ఆయనకి ఇదంతా ఆట లాంటిది. అంటే దీని అర్థం, యుద్ధాలను తప్పింపలేము, దానికి ఎవరూ ప్రత్యేకంగా బాధ్యులు కారు. యుద్ధం జరిగి తీరాలి, అప్పుడప్పుడు అటు జరుగుతూ ఉంటాయి, దానికి తగినట్టుగా కొందరికి ఆ బుద్ధులు పుడతాయి అని. ఇంకొక ఆయన అన్నాడు, ఎందుకో కానీ నాకు నా చుట్టూ జరిగేటటువంటి వాటికి నాది కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా అని ఎందుకో నాకు అనిపిస్తుంది అన్నారు. మహారాజు గారు అన్నారు, నీవు మార్చగలిగిన విషయాల మీదనే నీకు బాధ్యత ఉంటుంది. నువ్వు మార్చగలిగిన ఒకే ఒక విషయము నీ దృక్పథం,
అంటే నువ్వు చూసేటటువంటి తీరు, ప్రపంచం, నేను, దేవుడు, మంచి చెడు, ఆ దృష్టి మారాలి అంటున్నారు. ఏ దృష్టి ఉండాలి? మనకు తెలిసిందే అంతా స్వప్నమే గాని అన్నీ జరుగుతున్నాయి, ఎవరూ కర్త కాదు అని ఇటువంటి భావాలతో చూడమంటున్నారు. తరువాత పరిపూర్ణత అంటే అంత చక్కగా ఉండటం అనేది ఇప్పుడే ఇక్కడే ఉన్నది, ఎప్పుడో త్వరలోనూ లేక సుదూర భవిష్యత్తులోనూ అంటే చాలా దూరంగా ఎప్పటికో వస్తుంది అనుకోవద్దు. రహస్యం ఎక్కడుందంటే ఇప్పుడే ఇక్కడే అని తెలుసుకోవడంలో. నువ్వు చేసే పనులు ఏవి నిన్ను పరిపూర్ణతకు తీసుకెళ్ళవు. అయితే పరిపూర్ణత అనేది నీ పనులలో కనపడుతుంది. ఇది కొంచెం గంభీరంగా చెప్పారండి. అర్థం ఏంటి? కర్మల వలన అంటే నువ్వు చేసే పనుల వలన జ్ఞానం రాదు. జ్ఞానం ఎట్లా వస్తుంది? విచారణ, ఇతర సాధనల వలన వస్తుంది. ఆ జ్ఞానం అంటే అంతా నేనని, నేను శుద్ధ చైతన్యం, నాకేది అంటదు, ఇటువంటి భావాలు కలిగితే దానివలన సంపూర్ణత సిద్ధిస్తుంది. తరువాత చేసే పనులలో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. అది ఎట్లా వచ్చింది? జ్ఞానం వలన. జ్ఞానం కలిగిన తర్వాత పనులలో మార్పు కనపడచ్చు తెలుసుకోగలిగితే. ఎటువంటి మార్పు వస్తుంది అంటే భగవద్గీతలో చాలా చోట్ల వచ్చిందండి. స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు, పండితుడు, భక్తుడు, ఇటువంటి వారు వ్యవహరించే తీరులో మార్పు వస్తుంది. అది మహారాజు గారు చెప్పింది. తరువాత ఒక ఆదేశాన్ని ఇస్తున్నారు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపు, అయితే అదే నీ లక్ష్యంగా పెట్టుకోకు. తరువాత రావాల్సిన మహాయాత్రకు అది మొదటి మెట్టు లాంటిది. అంటే ధార్మిక జీవితం, నీతి నియమాలను అనుసరించి నడవటం, అది మొదటి మెట్టు. దానివల్ల నా పైన చెప్పినట్టు మనస్సుకు అర్హత కలుగుతుంది. శుద్ధమైనటువంటి ఆ మనస్సు ఆత్మానుభవానికి దగ్గర చేస్తుంది అన్నారు. తరువాత ఆత్మజ్ఞానం కలిగినందువలన ప్రాపంచిక జీవితానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే మహారాజు గారు అన్నారు, రోజువారీ జీవితానికి సంబంధించి ఆత్మజ్ఞానం ఏ విధమైన ఆధిక్యాన్ని ఇవ్వదో, ఇంకా చెప్పాలంటే నష్టమే కలుగుతుందేమో. ఎందుకంటే వ్యావహారికంగా మాట్లాడితే ఆత్మపరంగా, జ్ఞానపరంగా కాదు, వ్యావహారికంగా కొంత నష్టం రావచ్చు. ఆశలు, భయాలు లేనివాడు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడు. కాబట్టి జ్ఞాని అయితే దాన్ని పట్టించుకోడు. జ్ఞానం బాగా కలగని వాడికి వ్యవహారికమైన నష్టం చూసుకుని భయపడతాడు. ఆశలు, భయాలు లేకపోతే ప్రాపంచికంగా నష్టాలు ఎదురవుతాయి. ఎందుకు? ప్రకృతిలో భయం కూడా కొంత ఉండాలి. ఏదో పాము చూస్తేనో పెద్ద పుల్లని చూస్తేనో కొంచెం భయం ఉంటే మనం రక్షించుకుంటాం. అట్లాగే రకరకాల రోగాలు వస్తున్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం. ఊళ్ళో దొంగల భయం ఉంది, జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. అట్లా కొన్ని భయాల వల్ల కూడా మనం రక్షించుకోగలుగుతాం. జ్ఞాని అయిన వాడికి ఆ భయాలు తగ్గిపోతే ఏది ఎట్లా జరిగితే అట్లా జరగని అన్నప్పుడు అంతరంగంలో హాయి వెల్లివిరుస్తూ ఉంటుంది. ప్రాపంచికంగా ఇంకా ఏదో సంపాదించాలని కానీ ఉన్నదాన్ని రక్షించుకోవాలని ఆ కోరికలు, భయాలు పోయేటప్పటికీ
ఆత్మపరంగా జ్ఞానపరంగా కాదు, వ్యావహారికంగా కొంత నష్టం రావచ్చు. జ్ఞాని అయితే దాన్ని పట్టించుకోడు. జ్ఞానం బాగా కలగని వాడికి వ్యవహారికమైన నష్టం చూసుకుని భయపడతాడు. కొంత నష్టం కూడా కలగవచ్చు అన్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానందరూప శివోహం శివోహం.